చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బంద్ చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ అంతా కూడా పెట్టుబడిదారుకి అనుకూలంగా ఉంది, భూస్వాములకు అనుకూలంగా ఉంది, అర్ధ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఈరోజు ఏజెన్సీ ప్రాంతం వల్ల మళ్ళీ వెనుకబడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీ అందరూ సహకరించాలని చెప్పి ఈరోజు ఇంత సీరియస్గా మేము ఈ యొక్క బంద్ను చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఇచ్చేయాలి. ముఖ్యంగా ఏంటంటే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు అనేక మంది డిఎస్సి కానీ బీఈడ్లు కానీ అనేక మంది చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పని లేకుండా మధ్యలో ఆటోలు కొనుక్కొని తిరిగేటటువంటి పరిస్థితి. ఆటోలు కూడా ఈరోజు వారికి ఒక అభివృద్ధి అనేది లేదు. వాళ్ళకి ఐటీడీఏ కూడా కనీసం వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి సహకరించేటటువంటి పద్ధతి లేదు. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేస్తారు. మొత్తం అంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి ఐఏఎస్ అధికారులు కానీ ఇక్కడ వచ్చినటువంటి కలెక్టర్లు కానీ మొత్తం అంతా కూడా మైదాన ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే ఇస్తూ ఉన్నారు పైబడి. ఇక్కడ ఉన్నటువంటి మా గిరిజన ఎమ్మెల్యేలు కానీ గిరిజన ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ఎవరికైతే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు అధికారులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం చూపిస్తూ ఉన్నారు. ఓట్లేసి గెలిపించుకునే వాళ్ళకు కూడా ఇది పార్లమెంటుకు కానీ అలాగే అసెంబ్లీకి కానీ దీనికోసం మాట్లాడేటటువంటి నాదుడు లేనటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా మమ్మల్ని సహకరించాలని చెప్పి ఈ యొక్క బంద్ను మేము స్టార్ట్ చేశాం. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై ఆదివాసీ.